తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును, ఏకీభవిస్తున్న సహోదరి మనలకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దైవజనమ, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. సామెతలు 23:23లో సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి మాట చెప్పారండి. నీ బట్టలు చినిగినవైనా ధరించుకో, అయితే ఒక మంచి పుస్తకాన్ని నువ్వు కొనుక్కో అని చెప్పారు. అయితే ఇక్కడ దేవునికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఒక మంచి పుస్తకము అంటే ఒక సత్యమైన పరిశుద్ధమైన గ్రంథము. మనము ఎలాంటి దీనస్థితిలోనే దరిద్ర స్థితిలో ఉన్నా కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత వెలైన ఇచ్చి మనము తీసుకుంటాం. అందులో తీసుకోవడము, ఆ వ్యక్తి అక్కడ ఒక మంచి పుస్తకం తీసుకోండి అని ఎందుకు అన్నాడు అంటే, ఆ మంచి పుస్తకంలో మంచి జ్ఞానం ఉంటుంది, మంచి జీవితం మనము కలిగి భవిష్యత్ కాలాల్లో బ్రతుకుతాము అని ఆలోచనతో చెప్పాడు. అయితే ఇక్కడ ఆత్మ సంబంధంగా ఒక మంచి పరిశుద్ధ గ్రంథమైన సత్య సంబంధమైన దేవుని యొక్క జ్ఞాన స్వరూపమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు తీసుకున్నామని, ఇందులో ఏదో దాగి ఉంది కదండి. అందులో లోక జ్ఞానం ఉందేమో. ఆ యొక్క పుస్తకంలో, మంచి పుస్తకంలో ఒక మంచి ఆలోచనలు దాగి ఉండొచ్చు. అయితే జ్ఞాన సత్య స్వరూపమైన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదో దాగి ఉంది. ఆ గొప్ప ధననిధి, గొప్ప సమృద్ధి కలిగిన బంగారు, వైడూర్యాలు, వజ్రాల కంటే వెల కలిగిన సంపద ఇందులో దాగి ఉంది. కనుకనే తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు, సత్యమును అమ్మివేయక కొని ఉంచుకో, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకో. చూడండి, మనం జ్ఞానం పొందడానికి ఉపదేశమును కూడా కొని ఉంచుకోమంటున్నాడు. ఎందుకంటే ఇందులో ఏదో గొప్ప రహస్యము, గొప్ప ధననిధి దాగి ఉన్నది. ఏంటో చూద్దామా? ఒక ధననిధి ఏం దాగి ఉందో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 44 నుంచి 45 వరకు వచనాలు మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తికి చూడండి, ఒక వ్యాపారి ధననిధి కోసం, అంటే ఒక వ్యాపారి ఏ విధంగా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, 44వ వచనం నుంచి 45 వచనాలు చూడండి. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చూడండి, ఇందులో ఏమి దాగి ఉన్నది? ఎందుకు దేవుడు ఈ సత్యమును అమ్మివేయకుండా కొని ఉంచుకోమంటున్నా అంటే, ఈ సత్యములో పరలోక రాజ్యం అనే ధననిధి దాచబడి ఉన్నది. ఈ పరలోక రాజ్యం ఒక పొలం లాంటిదండి. ఒక వ్యక్తికి ఒక పొలంలో ధననిధి ఉంది అని తెలియజేస్తే ఏం చేస్తారండి? తన కలిగినదంతా అమ్మివేసి ఎలాగైనా ఆ పొలంలో ఉన్న ధననిధిని మనము సంపాదించుకోవాలి, ఎలాగైనా మన సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తన కలిగినదంతయు కూడా అమ్మివేస్తారు. అలాగే 45 వచ్చిన ఎలా అంటే, ఒక వ్యాపారి, ఒక వర్తకుడు ఒక అమూల్యమైన ముత్యము కోసం వెతుకుతుంటే
ఆ ఆ అమూల్యమైన ముత్యం కనిపించగానే తనకు కలిగినదంతయు కూడా అమ్మివేసి ఆ అమూల్యమైన ముత్యము కొనుక్కుంటాడు. మరియు పరలోక రాజ్యం కూడా ముత్యము లాంటిదండి. ఒక మంచి ముత్యము లాంటిది, ముత్యం కాదు, మంచి ముత్యము లాంటిది. మంచి ముత్యం లాంటిదని తెలుసుకున్నప్పుడు ఎవరైనా విడిచిపెడతారండి? విడిచిపెట్టరు. ఎందుకంటే ఆ ముత్యం ఎలానైనా సంపాదించుకోవాలని ఆలోచన చేసి తను కలిగినదంతా కూడా అమ్మి వేసుకొని ఆ మంచి ముత్యాన్ని సంపాదించుకుంటారు. ఈరోజు మనం కూడా దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, ఈ యొక్క ధనము, ఈ యొక్క ముత్యము, ఈ మంచి ముత్యము, గొప్ప ధననిధి ఏమై ఉన్నాయంటే పరలోక రాజ్యమై ఉన్నది. నిత్యము సంతోషము, యుగములు తరతరములు దేవునితో గడుపు సంతోషము మంచి ముత్యము కంటే, వజ్రాలు వైడూర్యాల కంటే, వెలగల బంగారం కంటే, గొప్ప ధన సంపద కంటే చాలా గొప్పదండి పరలోక రాజ్యం. చాలా అంటే చాలా గొప్పది. మరి అటువంటి గొప్పదైన ధన సంపదైన మంచి ముత్యమైన పరలోక రాజ్యాన్ని ఈరోజు మనం కొని ఉంచుకోకపోతే, సంపాదించుకోకపోతే ఏమైపోతామండి? దాని ఆపోజిట్గా ఏమీ లేని దీన దరిద్రమైన యాతన కలిగిన నరకంలోకి మనము త్రోసివేయబడతాం. అది మన తండ్రికి ఇష్టం లేదండి. మనం ఎలాంటి వారమైన పేదవారమైనా సరే అయితే మనం దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఎంత దీన దరిద్రుడు ఈ భూమి మీద ఎలాగ బ్రతికిన చూడండి. లాజరు ధనవంతుడు చూడండి. లాజరు ఈ భూమి మీద ఉన్నప్పుడు భయంకరమైన స్థితిలో జీవించాడండి. భయంకరమైన వ్యాధి కలిగి కుక్కలు తన శరీరాన్ని నాకు విధంగా బ్రతికాడు. అయితే ఉన్నతంగా మరణించిన తర్వాత ఉన్నతమైన ఎంత గొప్ప జీవితం పొందుకున్నాడండి. తండ్రి అయిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు కదండి. పరదేశంలో ఎంత చక్కగా, ఎంత గొప్ప ధన్య జీవితం. ఈ భూమి మీద ఉన్నప్పుడు తన భక్తి జీవితం, తన భక్తి ఎవరికి కనిపించలేదు. తన ఆత్మీయ జీవితం, దేవునితో తన సావాస జీవితం ఎవరికి కనిపించలేదు. అందరూ తన దీనస్థితినే చూశాడు, తన దరిద్రమైన స్థితిని చూశాడు, తన యొక్క భయంకరమైన అనారోగ్య పరిస్థితిని చూశాడు కదండి. నేటి దినాల్లో మన పరిస్థితి ఎవరు చూసినా చూడకపోయినా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని దేవుడు చూచువాడైనాడు. కనుక మనము సత్యము నమ్మివేయకూడదండి. మన దేవుని ఏటి కోసమో, లేకపోతే డబ్బు కోసమో, మరి ఆస్తి కోసమో, అంతస్తు కోసమో, ఏదో గొప్ప ఉద్యోగం కోసమో, వేటి కోసమో మన దేవుని విడిచిపెట్టకూడదు. మన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని, దేవునితో సావాసం నిర్లక్ష్యం చేయక దేవునితో అనుదినం మనం సావాసం కలిగి దేవునితో బ్రతుకువారంగా ఉండాలి. ఎందుకంటే గొప్ప ధన సమృద్ధి కలిగిన, గొప్ప మంచి ముత్యము కలిగిన పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలని తండ్రి కోరుకుంటున్నాడు. అట్టి వారంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ తండ్రి, జీవం గలన దేవ, జీవాధిపతి, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని, నేను ఘనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూరా మీరు వేసిన కంచి కాపుదలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా దేవా, మరి నీ కృపను బట్టి ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన పరిశుద్ధ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము సత్యమును అమ్మి వేసుకోకుండా తండ్రి కొని ఉంచుకునే వారంగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఈనాటి దినాల్లో అయ్యా క్రైస్తవులైన మేము, అయ్యా ప్రభా తండ్రి, మీ విశ్వాసులైన మేము ప్రభా ఏ విషయంలో మిమ్మల్ని నిర్లక్ష్యపరచుక తండ్రి ప్రభా మీతో సావాసంలో దూరం కాకుండా మీతో సావాసం కలిగి ఆత్మీయ జీవితంలో ప్రతిదినం మేము వృద్ధి కలిగి తండ్రి నీ రాజ్యాన్ని సంపాదించుకున్న వారంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ రాజ్యానికి వారసులం అవ్వ వారంగా మేము ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ ఉదయకాల సమయం సార్వత్రిక సంఘాలను బట్టి మీకు వందనాలు తండ్రి. సేవకుల కుటుంబాలను బట్టి వందనాలు తండ్రి. వారిని దీవించండి. పరిచర్య జీవితాన్ని మీరు ఆశ్రయించండి. మిషనరీస్ని, సంఘ కాపరులకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా నీకు ఇష్టమైన
నాయన సంఘంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎదుగో నా దేవా, నా దేశం క్షేమం కొరకే నేను మొరపెడుతున్నాను. నా దేశానికి క్షేమము దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క చీకటి క్రియలు ప్రభా నా దేశంలో తొలగించండి తండ్రి. వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక దయతో క్షమించమని అయ్యా మీరు క్రీస్తు సిలువలో మాటని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ మేము కూడా ఎదుటివారిని క్షమించే హృదయం దయచేయండి. నా దేశం ప్రజలను కాపాడు ప్రభు. క్షమించు తండ్రి. ప్రతి చీకటి నుంచి విడుదల దయచేసి వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి తండ్రి మిమ్మల్ని ఎరుగునట్లు రక్షణ పొందినట్లు సహాయం చేయమని వేడుకొనిచున్నాను. అధికారులు రాజులుగా ఉంటున్న నాయకులుగా ఉంటున్న వారిని దర్శించిన ఆయన క్షేమము దయచే తండ్రి. రక్షణ అనుగ్రహించిన దేవ స్తోత్రములు. యవనస్తులు మీరు కాపాడు తండ్రి. యవన కాలంలో నీ కాడిని మోయటం మేలని ప్రభ. వాళ్ళ గుర్తులుగా వారి హృదయాలు ప్రభ తెరవబడినట్లు ఉదయ కాలం దర్శించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. చూచున్నవాడా ఆత్మస్వరూపుడైన తండ్రి ప్రతి ఒక్క అయ్యా కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని సంపూర్ణమైన రక్షణలోకి నడిపించు దేవా. నీకే స్తోత్రాలు. మీరు రాకర్లో ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడతారు. మరి నాయన ప్రభా మా కుటుంబాలు కానీ మా ఆత్మీయులు కానీ మా స్నేహితులు కానీ మా ఇరుగు పొరుగు కానీ నా ప్రజలు విడువబడినట్లయితే నిత్య నరక అగ్నికై ఆహుతైపోతారు. అజ్ఞారుదు పురుగు చావదు ప్రభా. అయ్యా భయంకరమైన నరకయాత్ర నుంచి అయ్యా మా యొక్క దేశం ప్రజలు మా బంధుమిత్రులు మా స్నేహితుల్ని మా రక్త సంబంధికుల్ని మా ఇరుగు పొరుగు వారిని అయ్యా మమ్మల్ని అందరినీ మీరు రక్షించమని వేడుకొనుచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు. అందుకనే కదా తండ్రి ఇంకనూ మీరు మా ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయం కలిగి ఉన్నట్లు సహాయము చేయి తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి చంటి పిల్లలను బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి. అయ్యా ప్రయాణం చేస్తున్న వారిని దీవించను. ఉద్యోగాలను చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు నాయన. కష్టపడుతున్న రైతులను మీరు దీవించు తండ్రి. భయంకరమైన ఎండలు ప్రభా. పగలే మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే మీరు కాపాడు దేవుడు ప్రభా. మధ్యాహ్న కాలం ముందు కలుగు రోగమైన భయపడుకుందు వారిని మీరు వాక్య ఇచ్చిన ప్రకారం అయ్యా మీరు కాపాడండి. ఎండ దెబ్బలు తగలకుండా ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభా సేవకులు దీవించండి. సువార్థికులుగా సహాయపడుతున్న వారిని దీవించండి అయ్యా. నీ పని కొరకు ఉన్నతంగా అయ్యా కష్టపడుతున్న నా సహోదరి మన కుటుంబాలు దీవించమని వేడుకొనుచున్నాను అయ్యా. వాళ్ళ అక్కరతలు సంధించు తండ్రి. వారి కుటుంబాలు మరింతగా దీవించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న. అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి మనలందరినీ బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయినా. విసుగక న్యాయాధిపతి మీరు న్యాయం చేస్తారు ప్రభా. అయ్యా నా సహోదరి విషయంలో మీరు న్యాయం చేస్తున్నారు ప్రభా. అందరిని బట్టి స్తోత్రాలు. తిరుపాల గారు కుటుంబాన్ని కట్టుతున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. సూర్యబాబు వారి కుటుంబాన్ని అయ్యా వారి మానసిక బలహీనతలు తొలగించి వారి కుమార్తెల జీవితాన్ని అయ్యా మీరు దీవిస్తారు దేవా. మీకే స్తోత్రములు అయినా. నా సహోదరి మండలు ప్రభా. అయ్యా స్త్రీలమైన బలహీన ఘటంగా ఉంటున్నాం. అయితే తండ్రి క్రీస్తునందు మమ్మల్ని బలవంతులుగా మార్చగల దేవా. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మెర్సీ అక్కను లక్ష్మి గారిని ఇంకా నా తండ్రి సుధాని ప్రభా. సాత్విక సిస్టర్ని ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములనైనా. మరి గర్భఫల విషయంలో లక్ష్మి గారిని బట్టి స్తోత్రాలు. అయ్యా కామిరెడ్డి గారి వివాహ విషయంలో మీరు కృప చూపించునైనా. నీ చిత్తమైన వివాహం జరిగినట్లు నీ నామానికి మహిమకరి వివాహం జరిగినట్లు సాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు. దిలీప్ సహోదరుని మీరు బలపరుచున్నా తండ్రి. ఇంకనూ ప్రభా సహాయం అందిస్తున్న నా సహోదరులు వారందరినీ పేరు పేరున నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి కుటుంబాలని బట్టి స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను బట్టి స్తోత్రాలు. వారి వ్యాపారాలను బట్టి స్తోత్రాలు ప్రభా. మీకే స్తోత్రాలు. ఇంకనూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సహోదరులను దీవించు తండ్రి. అయ్యా ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల మీరు కృప చూపించునైనా. కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలితలను తొలగించండి. ప్రతి కుటుంబంలో నా సహోదరు కుటుంబాలు అందరిలో ప్రభా మీరు శాంతిని సమాధానం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే తన ఉదయకాల ప్రార్థనలు ఏకీభిస్తున్న నా సహోదరి మండలందరినీ బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. వాళ్ళ సంతానాలను బట్టి స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను బట్టి స్తోత్రాలనైనా. వారి వ్యాపారాలను బట్టి స్తోత్రాలు. వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరు ఈ దినం కృప చూపించునైనా. మీ సన్నిధి వరకు తోడుంచునైనా. ప్రతి ఒక్క అపాయకరమైన వాటి నుంచి మీరు తప్పించునైనా తండ్రి. మిమ్మల్ని
నమ్మిన వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టరు తండ్రి. మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుంటుందని మనస్ఫూర్తి నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని దీవించు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని, శక్తిని ఇవ్వమని వేడుకొనుచున్నాను. అలాగే ఆత్మీయతల విజయమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి బలహీనతలు మీరు దూరం చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. వందనాలు తండ్రి. ఏదేమైనా నీ చిత్తమే జరగాలి తండ్రి, నీ ఆలోచన జరగాలి నాయన. మీ యొక్క ప్రణాళికలు ఈ భూమి సంపూర్ణ నెరవేర్చబడాలి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి యెరూషలేం క్షేమం కొరకు కూడా మొరుపెడుతున్నాను. యెరూషలేం క్షేమం అనుగ్రహించేవాడు, వాళ్ళ కఠినమైన మనసులు మార్చు తండ్రి, రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి నా దేవా. నా కుటుంబాన్ని దర్శించు తండ్రి. నా కుటుంబంలో మీ శాంతి సమాధానంతో నింపండి. నా సంతానం నీ నామానికి మహిమకరంగా వాడుకో తండ్రి. మీ జ్ఞానంతో నింపండి తండ్రి. మీ సన్నిధానంతో నింపండి. నీ చిత్తానికి మేము ప్రతి ఒక్కరూ అయ్యో లోబడి ప్రభా నీ పనిలో నమ్మకస్తులుగా యథార్థవంతులుగా వాడబడినట్లు మీరు కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తెలియజేస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికీ వందనాలు, శుభములు. ఆమెన్.